అందరూ బాగుండాలని కోరుకుందాం. మనిషికి నెగటివ్ ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనలు రెండూ ఉంటాయి. మరి పాజిటివ్ ఆలోచనలు ఉంటే మనిషికి ఎలా ఉంటుంది? అంతా మంచిగా ఉంటుందని చెప్పుకుంటాం. అలాగే నెగటివ్ ఆలోచనలు ఉంటే మనిషికి చాలా కష్టంగా ఉంటుందని, ఇబ్బందికరంగా ఉంటుందని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి పాజిటివ్ ఆలోచనల వల్ల మానసిక ఒత్తిడి ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా నిద్రపోగలుగుతాము. దానివల్ల మనకి ధైర్యం కూడా వస్తుంది. ఏ సమస్యనైనా మనం ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం. అదే నెగటివ్ ఆలోచనలు కనుక ఉంటే ఇక మానసిక ఒత్తిడి అవుతుంది, నిద్రలేమి, ఇంకా ఏది సరిగ్గా ఆలోచించలేము. ఏదో కంగారుగా జీవితం అంతా ఏదో గజిబిజిగా ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకనే అందరూ చెప్తూ ఉంటారు మనకి, పాజిటివ్ ఆలోచనలతోటి ఉండండి, ఏది కూడా నెగిటివ్గా ఆలోచించొద్దు, సరైనటువంటి ఆలోచన విధానంగా ఉండండి అని చెప్తారు. ఈ వ్యతిరేక ఆలోచనలు గుండె మీద కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. అది మనకు ప్రతికూల పరిస్థితులను కూడా కల్పిస్తుంది సమాజంలో. అందుకని పాజిటివ్గా ఉండాలి అని చెప్పని మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. అలా ఉండటానికి మనం ఏం చెయ్యాలి అంటే మంచి మాటలు మాట్లాడుతూ ఉండాలి. ఆలోచన దృక్పథం, మరి జ్ఞానం ఇచ్చేటటువంటి మాటల్ని మనం ఎక్కువగా పాటిస్తూ ఉండాలి. ధ్యానం చెయ్యాలి. మరి చిన్న చిన్న మంచి పనులు కూడా మనకి పాజిటివ్ ఆలోచనలు కలగజేస్తాయి. అందుకని మనం ఎక్కువగా పాజిటివ్ ఆలోచనలతో ఉంటే ప్రశాంతంగా, హాయిగా, సంతోషంగా ఉండగలుగుతాం. ఎలాగో ఒక ఉదాహరణ చూద్దాం. ఒక ఊరిలో ఒక భార్యాభర్త ఉన్నారు. భర్త రిటైర్ అయిపోయాడు. రిటైర్ అయిపోయి ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ లోపల మరి సంవత్సర కాలం పూర్తయింది. రేపో మాపో ఉగాది పండగ రాబోతుంది. ఈయన రిటైర్ అయిన కాడి నుంచి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు, బాధపడుతూ కనిపిస్తున్నాడు. మరీ ఇక పండగ వస్తుంది, మరి ఏ ఆలోచిస్తూ చాలా ఇబ్బందిగా కనపడుతున్నాడు. ఇదంతా గమనిస్తున్న భార్య భర్త దగ్గరకు వచ్చి, ఏమండి, మీరు గత 10 రోజులుగా ఏమో ఆలోచనలతో సతమతం అవుతున్నట్టు నాకు కనిపిస్తుంది, ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పని అడుగుతుంది. అప్పుడు ఆయన ఇలా చెప్తాడు, కాదే, ఈ సంవత్సరం అంతా కూడా మనకు గడ్డు కాలం. ఈ మధ్యనే మా నాన్నగారు చనిపోయారు. మరి నేను ఎంతో ఇష్టంగా చేసినటువంటి ఉద్యోగాన్ని, 30 సంవత్సరాలు చేసినటువంటి ఈ ఉద్యోగాన్ని రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చోవలసి వచ్చింది. ఆఫీసుకి వెళ్ళడం లేదు. మరి అలాగే మన అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగింది. మరి నేను ఎంతో ఇష్టపడి కొనుక్కున్నటువంటి కారు తుక్కు అయిపోయింది. అసలు ఈ సంవత్సరం అంతా కూడా నాకేంటో ఇలా గడిచిపోయింది, చాలా బాధగా ఉంది. మరి రాబోయే సంవత్సరం అన్నా మనకు మంచి జరుగుతుందా లేదా అనేసి నాకు బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇదే ఆలోచనలతో నాకు నిద్ర పట్టడం లేదు అని చెప్తాడు. అప్పుడు ఆ భార్య నవ్వి ఇలా అంటుంది, ఏమండి, మీ నాన్నగారికి 95 సంవత్సరాలు వచ్చినాయి. హాయిగా ఎవరితోటి చేయించుకోకుండా, ఆయన ఇబ్బంది పడకుండా హాయిగా వెళ్ళిపోయారు. ఆయన గురించి ఎందుకండి బాధ? మనం ఏమి ఇబ్బంది పెట్టలేదు కదా, సంతోషంగా మరి ఆయన జీవితాన్ని ముగించేశారు. ఆ తరువాత మీరు ఎందుకు ఇబ్బంది పడాలి? ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు ఉద్యోగంలో, ఆ కష్టమంతా తప్పిపోయి ఇక నుంచి అయినా సంతోషంగా సంసార జీవనం సాగిద్దాం, ఆనందంగా ఉండండి. మీ భార్యా పిల్లలే మీకు ఆనందం, మాతోటి ఆనందంగా గడపండి. మరి అది కూడా మీకు ఆనందాన్ని ఇస్తుంది కదా. అలాగే మన బిడ్డ ప్రాణాపాయాన్ని నుంచి తప్పించుకుని జీవితంతో ఉన్నాడు. దెబ్బ తగిలినా కూడా జీవించి మన కళ్ళెదుట ఉన్నాడు. అది మనకి సంతోషమే కదా. అలాగే మీ కారు పోయినా కూడా ఇన్సూరెన్స్ వల్ల మనకు మళ్ళా డబ్బులు వచ్చి కొత్త కారు కొనుక్కున్నాం. దానివల్ల ఏమి నష్టం జరిగింది మనకి? మీరు ఇలా వ్యతిరేక ఆలోచనలతో
నెగటివ్ ఆలోచనలతో మీ మనసును పాడు చేసుకోకండి. ఇలా పాజిటివ్గా ఆలోచించండి. ఇవన్నీ కూడా మనకు మంచి జరిగినట్టే కదా. ఎందుకు మీరు అలా ఆలోచించి మీ బుర్ర పాడు చేసుకుంటారు, మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు? కాబట్టి వచ్చే సంవత్సరం కూడా మనకంతా మంచే జరుగుతుందని ఆలోచిద్దాం. ఏమంటారు? మరి మీరేమంటారు? మీకు ఇది నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.